ప్రభు నామం పేరిట అందరికీ వందనాలు. నిన్నటి దినమున మనం పెట్టిన వాక్యానికి సరైన సమాధానం ఇచ్చి దేవుని నామాన్ని మహింపరిచిన ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతించాము. అలాగే మీ కొరకు మేము ప్రార్థించాం. ఇంకా జ్ఞానం కలిగి ఇంకా మీరు బైబిల్లో సమృద్ధైన వెదుగుదల ఇంకా దేవుడు మీకు ఇవ్వాలని, ఇలాంటి బలమైన వాక్యాలు మీ ముందుకు వచ్చిన మీకున్న జ్ఞానంతో దేవుడు మీకు ఇచ్చిన కృపతో చక్కగా మీరు ఆన్సర్స్ చెప్పాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మరి ఈరోజు కూడా కొంతమందిని మీ ముందుకు తీసుకొస్తాము. ఈరోజు నేను ఏ పుస్తకంలో వాక్యం చెప్తున్నానో పుస్తకం పేరు చెప్తాను. అలాగే ఎవరి గురించి చెప్తున్నానో ఆ వ్యక్తి గురించి కూడా, ఆ వ్యక్తి పేరు కూడా నేను మీకు తెలియజేస్తాను. అయితే ఆ వ్యక్తి ముగ్గురు స్నేహితులతో మాట్లాడతాడు. ఆ ముగ్గురు స్నేహితులు ఆ వ్యక్తి వద్దకు వస్తారు, ఆ వ్యక్తితో మాట్లాడతారు. ఈ ముగ్గురు స్నేహితుల పేర్లు మాత్రం నేను చెప్పను. మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయాలి. ఈ వ్యక్తి ఎవరితో మాట్లాడాడు అనేది మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేసినప్పుడు మేము మీ కొరకు దేవుడి వద్ద ఎంతో దేవుని స్తుతిస్తాం. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక్క చిన్న మాట దయచేసి మీరు కామెంట్లోని మాత్రమే మాకు తెలియజేయండి. ఎందుకంటే కామెంట్ రూపంలో యూట్యూబ్లో మీరు కామెంట్ చేశారనుకో, మీరు తెలియజేశారనుకో, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు యూట్యూబ్లో మాకు తెలియజేశారనుకో కామెంట్ బాక్స్లో, అనేకరు కూడా మీకున్న జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతించి బలహీనులు కూడా బలం తెచ్చుకొని చక్కగా ఈ వాక్యంలో ఎదగాలి, మనము కూడా నేర్చుకోవాలి, మనము కూడా పెట్టగలిగే స్థామతలో ఉండాలి అని బలహీనులు కూడా బలము తెచ్చుకుని ఇతరులు పెట్టినప్పుడు అవి చూసి వాళ్ళు కూడా బలం తెచ్చుకుని చక్కగా వాళ్ళు కూడా దేవుళ్ళో ఎదుగుతారు. కాబట్టి దాని కొరకు మాత్రమే మిమ్మల్ని యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని చెప్తున్నాం. మీరు నా పర్సనల్ వాట్సాప్కు పంపిస్తున్నారు. నేను మీకు లింక్ ఇచ్చినప్పుడు ఆ లింక్లో మీరు పంపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది నేను వరకే చూడగలుగుతాను కదా. కాబట్టి అనేకరిని బలపరచుటకు దేవుడి పనిలో మీ వంతు సహాయం కూడా మీరు అందించాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు నేను ఎవరి గురించి చెప్తున్నానో వినండి. ఈ యోబు గ్రంథంలో యోబు ఒక ముగ్గురు స్నేహితుల గురించి నేను చెప్తా. ఈరోజు వాళ్ళ ముగ్గురు యోబుతో ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనేది నేను చెప్తా. అయితే ఈ వాక్యం విన్నాక మీరు ఏ స్నేహితుడు యోబుని ఎలా మాట్లాడాడో మీరు నాకు చెప్పాలి. ఆ ముగ్గురు స్నేహితుల పేర్లు నాకు పెట్టాలి కామెంట్ బాక్స్లో. అది చూద్దాం మనము. యోబు చాలా ధనవంతుడు, గుణము కలిగిన వాడు, యెహోవా అందు భయభక్తులు కలిగిన వాడని మనందరికీ తెలుసు. అయితే శ్రమలనేవి మన కర్మను బట్టి, మన పాపాలను బట్టి వస్తాయి అని చాలామంది అంటుంటారు. అలా మన పాపాలను బట్టి, మన కర్మలను బట్టి వచ్చే శ్రమలు అలాదు. కానీ యోబు విషయంలో అలా జరగలేదు. యోబు కర్మను బట్టో, యోబు పాపాలను బట్టో శ్రమలు రాలేదు. యోబుకి శ్రమలు రావటానికి కారణం ఏంటంటే ఆయన యథార్థత, నీతి, ఈ రెండే కారణం. ఎందుకంటే ఈ రెండు ఒక వ్యక్తిని చాలా ఇబ్బంది పెట్టినాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, అపవాదైన సాతాను. ఎలా అయినా సరే ఈ యథార్థం నుంచి, ఈ నీతి నుండి యోబును తప్పించాలని దేవుడి వద్దకి వెళ్ళి దేవుడు యొక్క అనుమతి తీసుకుని యోబుకున్న సమస్తాన్ని పోగొట్టాడు ఈ వ్యక్తి. ఇది తెలుసుకున్న స్నేహితులు యోబుకు కష్టాలు వచ్చినాయని, యోబుకు బాధలు వచ్చినాయని, యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడని తెలుసుకున్న స్నేహితులు ఇల్లు. ఇంతకుముందు యోబు వీళ్ళని చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే వీళ్ళ అక్కర్లు, వీళ్ళ అవసరాలన్నీ కూడా యోబు తీర్చుకుంటూ వచ్చేవాడు. స్నేహానికి ప్రాణానికి ప్రాణంగా ఉన్నాడు యోబు. ఆపత కాలంలో ఈ స్నేహితులు ఎప్పుడైనా నాకు ఉపయోగపడతాడనుకున్నాడు. ఇప్పుడు నిజంగానే యోబుకు ఆపత వచ్చింది.
నిజ స్నేహితులు ఇప్పుడు కనపడుతున్నారు చూడండి. ఎలా కనపడుతున్నారంటే, ముగ్గురు స్నేహితులు కలిసి ఏబు వద్దకు వచ్చారు. వీళ్ళు వచ్చేటప్పటికి ఏబు ఎలా ఉన్నాడంటే, సమస్తాన్ని పోగొట్టుకొని శరీరం అంతా కూడా భయంకరమైన కురుపులతో నేల మీద పడి చాలా బాధలో ఆ కురుపుల్ని గీరుకుంటూ పుండ్లు పడి శరీరం అంతా చాలా బలహీనంగా ఉన్నాడు. ఇది చూసిన వీళ్ళ ముగ్గురు తట్టుకోలేకపోయారు. మొదట అతని స్థితి చూసి బాధపడ్డారు. బాధపడటమే కాకుండా నేల మీద పడి వాళ్ళ వస్త్రాలు చింపుకొని తల మీద ధూళి పోసుకుని కన్నీళ్లు పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అప్పుడే మొదలైంది. ఏబు అంటున్నాడు, అయ్యా నా రాతకు మీరేం చేస్తారు, ఏడవగాకండి, నా రాత ఇది అని చెప్పి వాళ్ళతో అంటే, ఇప్పుడు మొదటివాడు వచ్చేయమంటున్నాడంటే, అక్రమములను విత్తి ఉంటావు నువ్వు, అందుకే కీడు అనే పంట వచ్చింది నీకు. అక్రమలను దున్ని నీ పొలంలో విత్తి ఉంటావు, కీడు అనే పంట వచ్చి నీ ఇంట్లో పడ్డప్పుడు సమస్తము కూడా దూసుకుని పోయింది, ఏమి లేదని చెప్తున్నాడు పెద్ద ముందు వచ్చినవాడు, ముందు మాట్లాడినవాడు ఏబుతో. చూడండి, ఏబు ఎంతో యథార్థవంతుడు, నీతిమంతుడు. ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేస్తుంటే స్నేహానికి చాలా విలువ ఉంది. ఇంట్లో ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా స్నేహితులు అర్థం చేసుకోవాలి. కానీ ఈ స్నేహితుడు ఒక్కసారి సడన్గా చూడండి ఎంతలా మాట అన్నాడు ఏబుని. అక్రమాలు దున్నుకున్నావు నువ్వు అంటున్నాడు. నీ పంటలో నువ్వు యథార్థవంతుడవని నీతిమంతుడవని చెప్పుకుంటున్నావు కానీ అక్రమ కలిగిన వాడివి నువ్వు. అక్రమను దున్నావు, కీడు అనే పంట కోసావు అని చెప్తున్నాడు. ఈ మాటకి ఏబు ఎంత కుంగిపోయి ఉంటాడో చూడండి. ఇలా బలహీనులని ఇంకా బలహీనపరచవద్దు. ఇది నిజమైన స్నేహితుడికి సరిపోయిన మాట అసలు కానే కాదు. ఇలాగే ఉంటారు స్నేహితులు కొందరు. వాళ్ళన్నీ బాగున్నప్పుడేమో నా స్నేహితులు అంత ఘనమైనోడు లేడని చెప్పుకుంటారు. వాళ్ళకి ఏదైనా శ్రమలు రావడంతో నేనున్నానని చెప్పే మాట పనిచి వాళ్ళల్లోనే వాళ్ళని తప్పులు వెతుకుతూ వాళ్ళ మీద నేరాలు మోపుతూ వాళ్ళకున్న గాయాలు కాక ఇంకాస్త గాయాలు చేసే స్నేహితుడు అనమాట మొదటి స్నేహితుడు. ఇతని పేరేంటో మీరు మాకు తెలియజేయాలి. మరి రెండో స్నేహితుడు వచ్చి ఈ మొదటి స్నేహితుడు ఆ మాట అన్నప్పుడు ఏబు అతనికి జవాబిచ్చాడు, నేను అక్రమం దున్నేవాడిని కాదు, కీడును కోసేవాడిని కాదు, మీరు నా మీద నిందలు మోపాల్సిన అవసరం లేదు, అసలు ఇలాంటి స్నేహితులు నా వద్ద ఉన్నారంటే నాకే ఎంతో బాధగా ఉందని చెప్పేసి ఏబు మాట్లాడి నేను ఏ పాపం చేయలేదు, ఏ అక్రమం చేయలేదని చెప్పి ఏబు ఇతనికి జవాబిస్తున్నకి ఈ రెండో వ్యక్తి వచ్చి, సరేలే ఏబు, నువ్వన్నట్టు ఒకవేళ నువ్వు నీతిమంతుడివేమో, ఒకవేళ నువ్వు యథార్థం కలిగిన వాడివేమో, సరే నీ వల్ల ఏ తప్పు లేదేమో, సరే అయితే నీ తప్పు నీ వల్ల వస్తేనే నీ ఇల్లు నష్టపోవాలని ఏం లేదు కదా, తప్పు నీ వల్లే వచ్చిందని ఏం లేదు, నీ పిల్లల వల్ల నీ కుమారుల వల్ల నీ ఇంటికి పాపం వచ్చిందేమో అంటున్నాడు రెండో స్నేహితుడు. చూడండి, ఒక స్నేహితుడేమో నీ వల్లే జరిగిందనంటే ఇంకొక స్నేహితుడు ఏమంటున్నాడు, నీ కుమారుల వల్ల వచ్చిందేమో అంటున్నాడు. ఇది ఇంకా బాధాకరమైన విషయం. ప్రతి దినము అతని కుమారుల నిమిత్తము అతని కుమార్తెల నిమిత్తము ఆ దేవుడి వద్ద అతను ఎంతగా ప్రయాసపడతాడో మనందరికీ తెలిసిన విషయం. దేవుడే అతని బిడ్డల వల్ల తప్పించలేదు. ఎప్పుడు బైబిల్లో ఎక్కడ కూడా అతని బిడ్డలు దోషం చేశారని, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేశారని ఎక్కడా లేదు. కానీ ఈ స్నేహితుడు మాత్రం ఈజీగా అనేసాడు. మన టైం బాగలేక మన మీద అపవాది దాడి చేస్తూ ఉంటే మనల్ని కూడా శోధించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు. 100 మేలులు చేయి, నువ్వు 100 మేలులు గుర్తుపెట్టుకోరు, కానీ ఒక్క చిన్న తప్పు నీలో కనపడిందనుకో 1000 మందికి వెలుగెత్తి చెబుతారు ఆ చిన్న తప్పు నిమిత్తం. ఇదే 100 మేలులు నువ్వు చెయ్యి, ఒక్కరికి చెబుతారేమో నీ గురించి, నువ్వు చేసిన మేలు గురించి.
అదే ఒక్క చిన్న తప్పు నీ వల్ల ఉండని, అవసరం లేకపోయినా అవసరం తెచ్చుకుని మరి అనేకరికి అందిస్తారు ఈ మాట. ఈ లోక స్నేహం ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి నీ కుమారుడు చేశాడు అన్నప్పుడు యోబు అతనికి కూడా సమాధానం ఇచ్చాడు. అయ్యా, దేవుడు ఎంత ఘనమైనడో మనందరికీ తెలిసిన విషయం. ఒకవేళ నాలో తప్పులు మీరు వెతికేదేముంది, నా బిడ్డల్లో తప్పులు మీరు వెతికేదేముంది? ఒకవేళ నా దేవుడు నాతో ఏజ్యం ఆడాలి అనుకుంటే ఆయన ఏజ్యం ఆడుటకు 1000 ప్రశ్నలు వేస్తాడు. ఆయన 1000 ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగిన వాడు ఎవడు? నేను ఏ పార్టీ వాడిని చెప్పి రెండో వాడికి కూడా యోబు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇలా సమాధానం చెప్పి యోబు ఎక్కడ కూడా రాజీ పడ్డు. ఎందుకంటే తన పిల్లల విషయంలో కానీ తన విషయంలో కానీ తన స్నేహితుల మాటకి ఎక్కడ రాజీ పడడు. ఎందుకంటే వాళ్ళు అంటున్న మాటలు అక్కడ ఏ నిజం కాదు కాబట్టి యోబు వాటిని ఒప్పుకోవటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అవును, నిజమే, నా వల్లే దోషం వచ్చిందేమో, నా పిల్లల వల్లే పాపం వచ్చిందేమో, నేను అక్రమలు దున్నేనేమో, కీడు వచ్చి మా ఇంట్లో పంట అలా పండిందేమో, లేక నా పిల్లలే పాపం విస్తారంగా చేశారేమో, పాపానికి జీతం మరణమని నా బిడ్డలు మరణించారేమో, ఇలా ఈ మాటలు ఎప్పుడు కూడా యోబు వాళ్ళ ఇద్దరి వద్ద ఏ మాత్రం కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఈ 2 మాటలు ఇద్దరు అడిగిన స్నేహితులు ఇద్దరు అడిగిన మాటలకి యోబు ఎక్కడ కూడా తన ఒక యథార్థని, తన బిడ్డల ఒక నిర్దోషత్వాన్ని ఎక్కడా పోగొట్టుకోలే. ఇది చూసిన 3వ స్నేహితుడికి ఎంతలా కోపం వచ్చిందంటే అసలు అతని కోపం అయితే మామూలుగా లేదు. హల్లెలూయా. అతను కోపం ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా వగరుబోతు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే నువ్వు. చూడండి ప్రియమైన బిడ్డలారా, యోబుని ఎంతలా మాట అంటున్నాడు, వగరబోతు అంట యోబు. 3వ స్నేహితుడు వచ్చి అంటున్నాడు. ఎందుకంటే ఈ మొదటోళ్ళు ఇద్దరు కూడా ఒకళ్ళు నీ వల్ల అక్రమం, ఒకళ్ళు నీ కొడుకుల వల్ల పాపం అని అంటే వాటికి రెండిటికి యోబు రాజీ పడలేక, ఎందుకంటే అబద్ధానికి రాజీ ఎప్పుడు పడడు, నీతిమంతుడు యథార్థవంతుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. కాబట్టి తనకొచ్చిన శ్రమలను బట్టి దేవుడి చిత్తం ఏంటో, దేవుడు ఎందుకు నలగొడుతున్నాడో, దేవుడు ఎందుకు ఈ పరీక్ష పెట్టాడని యోబు కుంగిపోతున్నాడే కానీ యోబు బిడ్డల వల్ల యోబు వల్ల ఈ శ్రమలు వచ్చినాయని యోబు ఎప్పుడు కూడా అనుకోవట్లేదు. కానీ వీళ్ళిద్దరు అంటుంటే యోబు ఒప్పుకోవడానికి దానికి ఇష్టపడకుండా యోబు వాళ్ళకి మాటకు మాట ఎక్కడ కూడా తగ్గకుండా సమాధానం చెప్తుంటే యోబు ఎదుట నిలబడటానికి కూడా అర్హత లేనివాడు 3వడు. కేవలం వీడు యోబుతో మాట్లాడగలిగిన బెనిఫిట్ ఎక్కడొచ్చిందంటే వాడు యోబు స్నేహితుడు అవ్వటం వల్లే. యోబు ఎదుట నిలబడటానికి కూడా అర్హత లేని వాడిని యోబు తనను ఒక స్నేహితుడిగా అంగీకరించి ఉన్నాడు కాబట్టి యోబునే మాట్లాడే అంత ధైర్యం చేసి యోబును ఏమంటున్నాడు తెలుసా, నువ్వు ఒక వగరబోతి మాట్లాడినట్టు మాట్లాడుతూ నీ వల్ల తప్పు లేదు, నీ పిల్లల వల్ల తప్పు లేదని భలే సమాధానం ఇస్తున్నావే, గట్టిగా అచ్చుగుద్దినట్టు చెబుతున్నావే. నీ వల్ల తప్పు లేకుండా, నీ పిల్లల వల్ల పాపం లేకుండా నీకు సమస్తం పోయిందా? మొత్తం బాగొట్టుకున్నావా? ఇట్లా పోయింది, అంతా సమస్తం బాగొట్టుకున్నావు కదా. మరి నువ్వు నీతిమంతుడు అయితే, నీ పిల్లలు పరిశుద్ధులైతే మరి ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి నీకు అని యోబుని 3వ వ్యక్తి మిక్కిలి కోపంతో యోబుని మాట్లాడుతూ ఉన్నాడు. యోబు కూడా సమాధానం ఇస్తూ, అయ్యా, మీ అసమంటు స్నేహితులు ఇంకా భూమి మీద ఎవరికి ఉండకూడదయ్యా, అంత గొప్ప స్నేహితులను దేవుడు నాకు ఇచ్చాడయ్యా. నా ఆపదలో నన్ను ఓదార్చుట అలా ఉంచి నా గాయాల మీద, ఉదాహరణకి పుండు పడితే కాకి వచ్చి ఇంకత్త పొడిసినట్టు నా గాయాల మీద కారం చల్లటానికి వచ్చారంట. ఇంకత్త ఇంత గొప్ప స్నేహితులు, నిజంగా స్నేహితులు
ధనం ఉన్నప్పుడు కాదు, కానీ దరిద్రత ఉన్నప్పుడే నిజ స్నేహితులు బయటపడతారని రుజువు చేశారు. ఇక మనుషుల ప్రేమ, మనుషుల స్నేహము ఎంత మాత్రముదో, ఎంత గొప్పదో నా శ్రమలు నాకు నేర్పించిన పాఠాలు. నిజమైన ప్రియమైన బిడ్డలారా, నిజంగా చెప్తున్నా, అన్నీ మన వద్ద ఉన్నప్పుడు మనతో స్నేహం చేసేవాళ్ళు కాదు. అన్ని ఆశీర్వాదాలు మన వద్ద ఉన్నప్పుడు మనల్ని ప్రేమించేవాళ్ళు కాదు. మనకు కావాల్సింది మన శ్రమల్లో, మన కష్టంలో, మన బాధలో మనమున్నప్పుడు, మన స్థితిగతులు మారిపోయినప్పుడు, మనం పడిపోయామన్నప్పుడు ఎవరైతే చెయ్యందించి మనల్ని పైకి లేవనెత్తుతారో వారు ఎవరైనా సరే నిజ స్నేహితులు వాళ్ళే. ఎప్పుడైనా సరే వాళ్ళకు మాత్రమే రుణస్థులై ఉందాం. కాబట్టి నీ వద్ద అన్నీ ఉన్నప్పుడు వాటిని చూసి నేను నీ స్నేహితుడిని, నేను నీకు ప్రాణం ఇస్తాను, నీ కొరకు నేను ప్రాణం పెడతాననే మాటలన్నీ వ్యర్థం. అందుకే చక్కని పాట కూడా ఉంది. ఎంత మంచి పాట రాశారంటే ఈ స్నేహం గురించి అసలు చెప్పలేని ఆ పాట. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. చూడండి, నేనున్నాను అనేవాళ్ళకన్నా, కష్టాల్లో బాధలు వచ్చినప్పుడు తొలగిపోయే వాళ్ళకన్నా నేనున్నాననే దేవుడే మనకు కావాలి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన దేవుడు, నిజమైన స్నేహితుడు ఆయన. ఆయన స్నేహం ఎలా ఉంటుందంటే, నీ శ్రమల్లో, నీ కష్టంలో, నీ బాధలో అందరు నిన్ను విడిచిపోతారు, అందరు నిన్ను తునీకరిస్తారు. నీకంటూ ఎవ్వరు నిన్ను చేర్చుకోరు. నువ్వు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను అందరూ వాడుకునే వాళ్ళు. ఇంటి పనికి వాడుకుంటారు, వాళ్ళకి వండి పెట్టడానికి వాడుకుంటారు, వాళ్ళకి పని చేసి పెట్టడానికి వాడుకుంటారు. అందరూ నీ ఇంటి బయట మొత్తం కూడా నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ అంతటి వాళ్ళు లేరని నీ చేత అన్ని పనులు చేయించుకుంటారు. కానీ నీకు అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం నీ చేత చేయించుకున్న వారందరూ కూడా ఒక్కళ్ళు కూడా నీకు చేసేవాళ్ళు ఉంటారు. నీ వద్ద ఉన్నప్పుడు బెల్లం కాడ ఈగలు ముస్తున్నట్టు నీ వద్ద డబ్బు ఉన్నప్పుడు నీకు అందరు స్నేహితులే. కానీ నీ వద్ద ధనం అయిపోయింది చూడు, నిజ స్నేహితుడు ఎవడు ఉండడప్పుడు. నీ వల్ల వాళ్ళకు ఉపయోగపడతావు అనుకుంటే నువ్వు పలకరిపోయినా వస్తారు. నువ్వు నీ సపోర్టు, నీ ఒక హెల్ప్ వాళ్ళకి కావాలి అనుకుంటే నువ్వు మాట్లాడకపోయినా మాట్లాడతారు. నీతో అవసరం అనుకుంటే లేని బంధాలు వస్తాయి, లేని ప్రేమ వచ్చిద్ది, లేని స్నేహం కూడా వచ్చిద్ది. కానీ నీకు అవసరమైనప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, వ్యాధి రోగాలతో ఉన్నప్పుడు, బాధించబడుతున్నప్పుడు, నష్టపోయినప్పుడు నీకు నేనున్నాననే ధైర్యం ఇచ్చే స్నేహితులను వెతుక్కో. ఇప్పుడైనా ఏబుకు అర్థమైంది, ఏబుకు తెలిసింది. ఇప్పుడు ఈ ముగ్గురు స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. నిన్నటి దాకా నాకు సలాం కొట్టిన వాళ్ళు, నా ఎదుట నిలబడి మాట్లాడుట కూడా అర్హత లేనివారు, ఇవాళ నన్ను క్వశ్చన్ చేసి నన్ను శోధిస్తూ నా మీద, నా బిడ్డల మీద నేరాలు మోపేవారిగా అయ్యారు. నిజ స్నేహితులు అబ్బా అనుకున్నాడు ఏబు. ఇలాంటి స్నేహితులేనా మనకు కావాలి? చెప్పండి, ఇలాంటి స్నేహమేనా మనం చేసేది? ప్రియమైన బిడ్డలారా, నిజమైన స్నేహం నజరేయుడనబడిన యేసే. ఎందుకంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు కాబట్టి ఆయన స్నేహంలో ఏమాత్రం కూడా మార్పు లేదు. బంధువులు వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాలం ఉంటుంది. నువ్వు తల్లి గర్భంలో రూపించింది మొదలుకొని ముదిన వయసు వచ్చి మన్నైన నీ దేహం మన్నులో కలిసేంత వరకు కూడా నిన్ను విడవదు, ఎడబాయదు. అలాంటి గొప్ప స్నేహితుడు నీకున్నాడు. కాబట్టి ఏబు ఒక ముగ్గురు స్నేహితులు ఏబుని ఏ రీతిగా బాధ పెట్టారో, ఏ రీతిగా పాపం అతన్ని గాయపరిచారో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం.
ఏబు గురించి మరొక వ్యక్తి వస్తాడు. ఈ ముగ్గురికి బుద్ధి వచ్చింది, ఏబు బుద్ధి వచ్చేలా చేస్తాడు. ఇక ఏబులో తప్పులు కానీ ఏబు కొడుకుల్లో తప్పులు కానీ వెతకలేక వీళ్ళు రాజీ పడ్డప్పుడు ఏబులో వీళ్ళు ఇప్పటి వరకు శోధించారు. ఏబుకి ఏ తప్పు కూడా వాళ్ళకి దొరకలేదు కాబట్టి ఇంకొకరికి మాట్లాడే అవకాశం లేక వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు ఏబును శోధించడానికి నాలుగో వ్యక్తి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి గురించి నేను తర్వాత మీకు చెప్తా. మరొక ఈడియా చేసినప్పుడు ఆ ఈడియాలో మీకు నేను తెలియజేస్తాను ఆ వ్యక్తి గురించి. ఆ వ్యక్తి ఏ రీతిగా ఏబును శోధించాడు, ఏం మాట్లాడాడు ఏబుని, ఏబు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చాడా, లేకపోతే ఈ ఒక్క ఏబును శోధించే వారు ఎక్కువైపోయారని ఆ నాలుగో వ్యక్తితో దేవుడే వచ్చి స్వయంగా సమాధానం ఇచ్చాడా, ఏబు ఇచ్చాడా ఆ వ్యక్తికి సమాధానం, దేవుడు ఇచ్చాడా సమాధానం అనేది మరొక వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడు ఈరోజు వీడియోలో ఈ వాక్యం విన్నారు కదా మీరు అందరూ కూడా. ఏబు గురించి నేను చెప్పాను కదా మీకు కొన్ని మాటలు, వివరణలు. నిజమైన స్నేహితులు ఎవరో, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని కాకుల్లాగా పొడిసే స్నేహితులు ఎవరో మీరు ఏబు గంధం గురించి, ఏబు స్నేహితుల గురించి మీరు తెలుసుకున్నారు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడే నిజ స్నేహితులు బయటపడతారన్న సత్యం మనందరికి కూడా తెలిసింది. మనకన్నీ ఉన్నప్పుడు మనల్ని ప్రేమించేవాళ్ళు కాదు. ఏది లేకుండా మనం ఆపదలో ఉన్నప్పుడు, నిరాశ నిస్కృతులతో ఉన్నప్పుడు, మనం కుంగిపోయి ఉన్నప్పుడు, గాయపడి ఉన్నప్పుడు కుంగిన వారిని లేవనెత్తువారు, గాయాలు కట్టువారు, పడిపోయిన వారికి చెయ్యిచ్చి పైకి లేవనెత్తువారే నిజమైన స్నేహితులు. ప్రియమైన బిడ్డలారా, గుడ్డితనంగా స్నేహం చేయగాకండి. మీరు స్నేహం చేసేటప్పుడు జీవితంలో ఏది కూడా మన స్నేహితులతో మనం పంచుకుంటాం. అంత గొప్ప స్నేహితులు మనం ఎంచుకునేటప్పుడు మన కష్టంలో అయినా మన ఆపదలైనా మనకు తోడుండే వాళ్ళే నిజ స్నేహితులని తెలుసుకోండి. కాబట్టి ఈ స్నేహం గురించి ఈరోజు మీకు నేను వివరంగా చెప్పాను. కాబట్టి మరి ఈరోజు నేను కామెంట్ బాక్స్లో మీ కామెంట్ కొరకు ఎదురు చూస్తూ ఉంటా. కామెంట్ చేయాల్సిన అంశం ఏంటి అని అంటే, యోబుని ఈ క్వశ్చన్లు వేసి ఏబుని ఈ విధంగా బాధ పెట్టిన ఈ ముగ్గురు స్నేహితుల పేర్లు నాకు కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయాలి. దాన్ని బట్టి మీరు బైబిల్ని ఎలా చదువుతున్నారు, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో, నా ఒక్కదానికే కాదు ఈ యూట్యూబ్ ఛానల్లో మన వాక్యం ఎందరైతే చూస్తున్నారో అందరూ కూడా మీ కామెంట్ బాక్స్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు మీరు పంపించిన సమాధానాన్ని వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా వారు కూడా రక్షింపబడతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా పెట్టాలి, వాళ్ళు కూడా చదవాలన్న ఆలోచన వాళ్ళకు కూడా కలిగిస్తాడు దేవుడు. కాబట్టి మా వంతు మేము చేస్తున్నాం, మీ వంతు మీరు కూడా తప్పకుండా కొన్ని ఆత్మలు రక్షిస్తారని మేము కూడా ఆశిస్తూ కామెంట్ బాక్స్లో మీ ఒక్క సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మా ఈ వాక్యం మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకరికి ఈ వాక్యాన్ని పంపించండి, అనేకరు కూడా రక్షణ మారు మనసు పొందుకునేలా అనేకరిని బలపరిచే ఈ మాటలు అనేకరి వద్దకు కూడా అందించండి అని మీ అందరినీ వేడుకుంటున్నాం. ముఖ్యంగా మన బేతేల్ ప్రార్థనా మందిరం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎందరైతే ఉన్నారో మీ అందరి కుటుంబాల కొరకు కూడా అనుదినము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరు కూడా మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా సంఘాల కొరకు ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఈ క్వశ్చన్కి ఈరోజు చెప్పిన ఈ మెసేజ్కి మీ వద్ద మాకు ఆన్సర్ పంపించండి. దేవుడు మిమ్మల్ని ఇంకా జ్ఞానముతోనూ తెలివితోనూ ఇంకా ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.